అంటే మీరు ఈ మెజారిటీలు అంటే మీరు ఒక రిజల్ట్ ఇచ్చారు. మెజారిటీలు కూడా ఊహించారా? మెజారిటీలు. అంటే మెజారిటీలో మేము అనుకున్న దానికంటే కొద్దిగా పర్సెంటేజ్ పెరిగిన మాట వాస్తవం సార్. బట్ మేము రిపోర్ట్ ఇస్తున్న ఎవరికైనా క్లయింట్‌కి ఇస్తున్నా, ఇంకెవరికి రిపోర్ట్ మేము సేల్ చేస్తున్నప్పుడు కూడా లీస్ట్ మెజారిటీ ఇస్తాం సార్. అంటే మాకు ఒక 55,000 కనపడుతుందనుకోండి. మేము 40,000 మెజారిటీ మాత్రం ఇస్తాం. ప్లస్ మేము క్లయింట్స్‌కే తగ్గిచ్చిస్తాం కాబట్టి మామూలుగా ఎవరికైనా తగ్గిచ్చే ఉంటుంది ఆబ్వియస్‌గా లీస్ట్ నంబరే ఇస్తాం. అది హ్మ్. గెలిచే వాళ్ళకైనా సరే, ఓడిపోయే వాళ్ళకైనా సరే. ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ వైపు నుంచే ఎర్రర్ ఏదైతే ఉంటుందో అది కట్ చేసి ఇస్తాం. హ్మ్. సో, లీస్ట్ మెజారిటీసే ఎక్స్‌పెక్ట్ చేసాం సార్. కంపారిటివ్‌లో వచ్చిన దానికంటే ఇంకొంచెం ఆబ్వియస్‌గా ఆ ఫ్లో పెరుగుతుంది ఆబ్వియస్‌గా. పోయినసారైనా మాకు అనుభవం అది. ఇంత మెజారిటీలు మీరు ఎక్స్‌పెక్ట్ చేసారా? అంతే, ఇంతకు అంతే, అంతే, అంతే. ఇంత ఎక్స్‌పెక్ట్ హ్మ్. చేసారండి? మంగళగిరిలో గాని, హ్మ్. గాజువాక. అదే సార్ మేము వీటిలో 40,000 మినిమమ్ అని ఎక్స్‌పెక్ట్ చేసాం. ఆ ఎడ్జ్‌లు దాటేస్తాయి తర్వాత ఇంకది. సో, మేము అందరికీ ఉన్నట్టు సేఫ్ జోన్ వాళ్ళు ఫ్రీగా మాట్లాడేసి చెప్పొచ్చు. కానీ మేము రిపోర్ట్ ఒక దగ్గర నుంచి మనం అఫిషియల్‌గా మనం ఎవరికైనా క్లయింట్స్‌కి ఇస్తున్నప్పుడు ప్రాపర్‌గా ఇవ్వాలి కదా! అందుకని మినిమమే ఉంటుంది ఎక్కువ. మా అందరూ కామన్ పీపుల్ డౌట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కూడా. ఆయన అధికారంలో ఉన్నారు. హ్మ్. ఇంటెలిజెన్స్ ఉంటది. డబ్బులుంటాయి. హ్మ్. మీలాంటి చదివేవాళ్ళు అందరూ ఉంటారు కదా! ఉంటారు. అంటే తెలిసుండి అంటే ఆయన్ని మభ్యపెట్టడం అంటారు కదండీ! కరెక్ట్ రిజల్ట్ చెప్పకుండా ఓడిపోతామని చెప్పకుండా మభ్యపెట్టారంటారా అన్న? మేబీ అంటే మభ్యపెట్టాలని కాకపోయినా మేబీ ఎక్కడో మిస్టేక్ అయ్యుండొచ్చేమో సార్. ఆ! నేను యాక్చువల్లీ నాకు అందుతున్న ఇన్ఫర్మేషన్ కూడా చాలా మందికి ఎలక్షన్స్ ముందు వరకు కూడా చాలా మంది తెలిసుంటుందేమో మేబీ అనుకుంటున్నాను. బట్ తర్వాత నేను చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు ఏందంటే వాళ్ళకి మోస్ట్‌లీ చాలా వరకు ఎడ్జ్ వరకు తెలీదు. లాస్ట్ మినిట్ వరకు తెలీదని అనిపిస్తుంది. మరి ఎందువల్ల తెలుసుకోలేకపోయారని సెవరల్ రీజన్స్ సార్. అంటే ఒక సెక్షన్ ఆఫ్ గ్రూప్‌లో ఉండడం వల్ల అదే మీరు వింటూ ఉండడం వల్ల పాజిటివ్‌గానేమో నెగెటివ్స్ తెలియకపోవడం. లేదా మీరు నమ్ముకున్నటువంటి ఏదైనా సర్వే సంస్థ ఒక లైన్ తప్పితే అది కంప్లీట్‌గా ఎక్కడికో వెళ్లి తేలడం వల్ల. ఎందుకంటే ఇంత ఉన్నప్పుడు 1 ఆర్ 2% వేరియన్స్ ఉండొచ్చు. ఒక 10 సీట్స్ వేరియన్స్ ఉండొచ్చు కానీ ఈస్ట్, వెస్ట్, వెస్ట్, ఈస్ట్ అవ్వదు సార్ మామూలుగా. అంత అవుతుందంటే మనకి ఎక్కడో రాంగ్ డైరెక్షన్‌లో కంప్లీట్ రాంగ్ డైరెక్షన్‌లో ఆహ్, తీసుకెళ్లారని కారణంగా ఆయన ఉన్నారనుకోవచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సాక్షి పేపర్ అన్నీ కూడా 10 మంది హ్మ్. ఒక 10 సర్వీస్ సంస్థలు ఇచ్చారండి. 10 హ్మ్. హ్మ్. ఒకటి హ్మ్. కూడా కాదండి. హ్మ్. నేను పేర్లు చెప్పగలను గానీ అవన్నీ కూడా ఏంటి ఆళ్ళందరూ ఎందుకు మభ్యపెట్టారు? వాళ్ళ సర్వీస్ పర్ఫెక్ట్‌గా ఉంటాయి కదండీ! హ్మ్. ఓ ప్లస్ ఆర్ 10 లేకపోతే ప్లస్ ఆర్ మైనస్ 20 ఉంటది. మరీ ఇంత దారుణం మీరు ఎక్స్‌పెక్ట్ చేసినట్టు అట్‌లీస్ట్ మీరు అధికారంలోకి రావటానికి అవకాశం లేదని చెప్పడం లేదండి అలాగా. ఐపాక్ సంస్థ లండన్ ఎళ్ళే ముందు కూడా మనమే వచ్చేస్తున్నాం, దేశం అంతా మన వైపు చూస్తుందని అంత మభ్యపెట్టారా? లేకపోతే ఏంటని అర్థం అవ్వట్లేదు సార్ జనాలకి. బేసిక్ లాజిక్కే మిస్ అయిపోయిందనుకోండి సార్. మొత్తం మిస్ అవుద్ది. బేసిక్ లాజిక్ ఏందంటే ఆబ్వియస్‌గా ఇప్పుడు మేము నాన్ పొలిటికల్ గూడా చేస్తాం సార్. నాన్ పొలిటికల్ గూడా చేస్తున్నప్పుడు సపోజ్ ఏదైనా సంస్థలు చేస్తున్నప్పుడు, ఆ సంస్థలో ఉన్నటువంటి మీకు భజన చేసే లేదా మీకు ఫేవర్‌గా ఉన్నటువంటి వ్యక్తుల్ని అడిగామనుకోండి, హ్మ్. ఆబ్వియస్‌గా మీకు ఆల్రెడీ తెలిసిన రిపోర్టే వస్తుంది. అలా గాకుండా ఆ బార్డర్స్‌ని చెరిపేసి బయట వాళ్ళు ఏమనుకుంటున్నారు అవునండి. అనుకోని ఆ సంస్థ గురించి ఎలా ఉంటుంది అనేది పొలిటికల్ కావచ్చు, నాన్ పొలిటికల్ కావచ్చు, కస్టమర్ కావచ్చు, బయట కస్టమర్స్‌ని అడిగితే మనకు రైట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అక్కడ మిస్ అయ్యారేమో అనిపిస్తుంది. పర్పెండిక్యులర్ వేలో ఎళ్ళుండొచ్చు. ఫ్యూచర్‌లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే దెబ్బ కోలుకొని హ్మ్. మళ్ళీ రావడానికి అవకాశం ఉందంటారా? మీ ఎక్స్‌పెక్టేషన్ అంటే నాట్ ప్రకారం? ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు సార్. ఎనీ పొలిటికల్ పార్టీకి ఎప్పుడు ఆ స్పేస్ ఉంటుంది. ఏ పాయింట్స్ మీద వాళ్ళు వస్తున్నారనేది. బట్ హ్మ్. ఆల్రెడీ ఇంత జర్నీ ఉండి, ఇంత వేవ్ అడ్వాంటేజ్ ఆబ్వియస్‌గా ఉండి, మీకు 40% ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ చూడాలి సార్. మీ నంబర్ ఆఫ్ సీట్స్ అనేది మనకున్న ఎలక్షన్ ఇంజినీరింగ్‌లో ఒక్కొక్క నియోజకవర్గంలో 50% దాటితే వాళ్ళకొస్తుంది కాబట్టి అలా చూడకూడదు. బట్ టోటల్ ఏపీలో దాదాపుగా 1,30,00,000 మంది ఆయన వైపు నిలబడ్డారు. హ్మ్. స్టిల్ అంత 3 పార్టీలు అటుపక్క నిలబడ్డా గాని 40% మంది నిలబడ్డారు. అరౌండ్ 40%. యూ హావ్ టు 40% అంటే ఎన్ని ఓట్లండి మొత్తం ఓట్లు పడిన ఓట్లు కో మొత్తం? 1,33,00,000 దాకా పడుండొచ్చు యాక్చువల్లీ. 1,33,00,000. హ్మ్. ఓకే అండి. ఇప్పుడు నేనేమన్నానంటే అండి, ఒకటో తారీఖున 65,00,000 మందికి ఈ పంపిణీ చేశారండి. హ్మ్. హ్మ్. ఏది మొత్తం కూటమి ప్రభుత్వం హ్మ్. పెన్షన్ పెంచారు. ఇంకొక 3,000 ఎక్స్‌ట్రా కూడా ఇచ్చారండి. అవును సార్. విపరీతంగా పెంచారు. మీ లెక్క ప్రకారం 1,30,00,000 దాంట్లోంచి 65,00,000 నేనేమనుకుంటున్నానంటే 65,00,000కి సంబంధించిన రిలేటివ్సో, ఫ్రెండ్సో ఎవరో వాళ్ళు అమ్మో! మా వోళ్ళని బాగా చూసారని చెప్పేసి ఇంకో 5,00,000 70,00,000 ఇంకా తగ్గిపోయామో అనుకుంటున్నానండి. ఇవాళ నిన్నటితో బ్రహ్మాండంగా ఇచ్చారండి. అంటే అలా ఉండదు సార్. ఇప్పుడు నవరత్నాలైనా, హ్మ్. లేకపోతే సూపర్ సిక్స్ అయినా, లేకపోతే పసుపు కుంకుమ ప్రోగ్రామ్ అయినా, వాటికి ఓట్లు కొంచెం పర్సెంటేజ్ వాటం ఉన్న వాస్తవమే గాని, తీసుకున్న పెన్షన్‌లంతా అంటే అట్లాగుంటే మీరు ప్రతి పొలిటికల్ పార్టీ, ప్రతి గవర్నమెంట్‌లో పెన్షన్ ఇస్తాంతా ఆ పార్టీకే ఓటేయాలి. హ్మ్. లేదా నవరత్నాలు తీసుకున్నోళ్ళంతా ఆ పార్టీకేయాలి. సూపర్ సిక్స్ తీసుకున్నోళ్ళంతా ఆ పార్టీకే ఓటేయాలి. అలా ఉండదది. గడిచిన 10 ఇయర్స్ ఆఫ్ మనకు నంబర్స్ చెప్తున్నాయి. హ్మ్. ఆబ్వియస్‌గా కొంత కొంత 5-10% నిలబడతారు. బట్ మెజారిటీ శాతం మీరేం చేస్తారన్న దాని మీద. హ్మ్. పెన్షన్ కూడా రిక్వైర్మెంటే. పెన్షనర్స్ తీసుకునే వాళ్ళు సార్ 2 రకాలు సార్. పెన్షన్ మీదే ఆధారపడ్డ కుటుంబాలు,
పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి తీసుకొని ఏదైనా ఊర్లో ఉన్న ఆ రోజు 1వ తారీఖు ఆ ఊరు వచ్చి మళ్ళీ పెన్షన్ తీసుకొని మళ్ళీ ఆ ఊరు వెళ్ళిపోయి ఆ వచ్చి రావడానికి 2-3 వేలు ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు. అవునండి. సో 4 ఎకరాల పొలం ఉంటే ఇస్తున్న అమౌంట్ని అది 7,000 10,000 మనమైనా సరే నేనైనా ఇస్తుంటే తీసుకుంటాం కదా. అలాంటి సెక్షన్ పీపుల్ ఎక్కువ ఉంటారు. సో వాళ్ళకి ఎమోషనల్గా ఆ పెన్షన్ అనేది కనెక్షన్ అవ్వదు. ఇస్తున్నారు కాబట్టి తీసుకుంటారు. చాలా తక్కువ శాతం మంది పెన్షన్ అనేది ఎమోషనల్ కనెక్షన్, దాని మీదే కుటుంబం నిలబడి నడిపేవాళ్ళు. సో మిగతా 80-90% ఏంటంటే ఇస్తున్నారు, తీసుకుంటున్నాం, అట్లాగా ఉంటుంది. సో పెన్షన్స్ ఓట్ బ్యాంక్ ఎప్పటికీ స్టాండ్గా ఉండిపోద్ది అనేది మీరు 7,000 ఇచ్చినా 70,000 ఇచ్చినా కానీ అలా ఉండిపోదు సార్. ఆ ఎమోషనల్ ఫీలింగ్ ఆ టైంని బట్టి. అంటే ఏది మీరు ఎమోషనల్గా అంటే ఇప్పుడు మీరు రోడ్లు, మంచి కాలువలు, మంచి స్కూల్స్, కరప్షను లేదా రేట్లు తగ్గుకున్నట్టు లేదా ఆ పెద్ద ఆవిడే హాస్పిటల్కి వెళ్ళాలనుకోండి, మీరు 7,000 ఇచ్చారు. ఒక పెద్ద ఆవిడ గవర్నమెంట్ హాస్పిటల్ ధైర్యంగా వెళ్ళగలుగుతుందా? అదే ఊర్లో చక్కన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తుంది. పక్కన వెళ్తే 70,000 అయిపోయింది. మీరు 7,000 ఎక్కువ, 70,000 ఎక్కువ సార్. 70,000 ఎక్కువ. 70,000 ఎక్కువ. సో ఆబ్వియస్ గా ఓట్ బ్యాంక్ పడిపోద్ది కదా. సో ఆ ఎమోషనల్ కనెక్షన్ కానీ మీరు ఏడికి వెళ్తే ఎనీ పర్స్పెక్టివ్ నుంచి నాకు ఈయన వచ్చాక చాలా బాగుంది అనేది ఈ ఈ సిస్టమ్ లో నాకు చేంజెస్ కనబడ్డాయి. అది నాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడు వృద్ధులకి ఎడ్యుకేషన్ మీద వాళ్ళకి ఇంపాక్ట్ పడదు కదా, హాస్పిటల్ మీద ఇంపాక్ట్ పడుతుంది, రోడ్ల మీద ఇంపాక్ట్ పడుతుంది, వరదలు వచ్చినప్పుడు ఊరు మునిగిపోకుండా ఉంటే ఇంపాక్ట్ పడుతుంది, కాలువలు దోమలు వాళ్ళకి ఇంపాక్ట్ పడుతుంది. ఇలాంటి అంశాల్లో ఎమోషనల్ కనెక్షన్ అయితే మీరు చెప్పినటువంటి పెన్షనర్స్ లో కూడా మంచి చేంజెస్. అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఇవన్నీ కూడా ప్రజలకు ఏం కావాలన్నది కూడా చూడాలన్నమాట అండి. పెన్షన్లే కాకుండా ఈ సంక్షేమం కాకుండా ప్రజలకు ఏం కావాలి, ఏం కావాలో కూడా కదా సార్, ఏం కావాలో అదే చూడాలి. ఏం కావాలో అదే మెయిన్. ఇది లాస్ట్ లేయర్ అవ్వాలి కానీ అది అప్పర్ లేయర్ కదా. అంటే లాస్ట్ 10 years డేటా ఆ ఏపీలో క్లియర్ కట్ గా చెప్తుంది సార్. మ్యాండేట్ 151 క్లియర్ కట్ గా ఇచ్చారు, 164 క్లియర్ కట్ గా ఇచ్చారు. ఇక్కడ ఇప్పుడు రోజా గారు ఆవిడ చాలా సార్లు ఎమ్మెల్యేగా నిలబడ్డారండి. కామన్ అంటే ఒక ఆటో డ్రైవర్ నాతో అన్నాడు, ఎంత రిజల్ట్ వచ్చేస్తారని కూడా చెప్పగలిగాడండి. అటువంటిది ఈవిడ ఏమంటారంటే రోజా గారు 40% వచ్చింది, రేవంత్ రెడ్డి గెలిచాడు, 40% మేము ఎందుకు రాలేదు, 11 సీట్లే అంటది. ఏంటి అసలు ఆవిడకి ఎమ్మెల్యేగా 2-3 సార్లు పోటీ చేశారు. అటువంటి పొలిటీషియన్ కూడా అలా అంటున్నారంటే అంటే ఆటో డ్రైవర్ కూడా చెప్పగలిగారు అని అంటే సార్. అలాంటి ఆటో డ్రైవర్లు కూడా వైఎస్ఆర్సీపీ వచ్చేస్తారు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా సార్. రెండు వైపులా ఉంటారు. మీరు కలిసిన వ్యక్తి మీకు ఆ టైంలో సిచ్యువేషన్ దగ్గరగా చెప్పగలిగారు, మీకు అతను గుర్తుండిపోయారు, రిజిస్టర్ అయ్యారు. బట్ ఇంకొక పక్కనే ఆటో అతను కూడా వైఎస్ఆర్సీపీ వచ్చేస్తా అనుకోవచ్చు. సో వాళ్ళు ఏ డేటా బేస్ల మీద అనుకున్నారు, ఏ ఎమోషన్ మీద అనుకున్నారా, జస్ట్ రఫ్ గా ఉరామరికి లెక్కేసుకొని పోయినసారి ఎన్ని వచ్చాయి కదా, ఈ కులాలు కలిసి ఎన్ని వస్తాయి కదా అనుకున్నారా, అది వేరే విషయం. బట్ రోజా గారు కూడా అబ్వియస్లీ ఎవరైనా కానీ సార్ మాకున్న ఒక ఎక్సెప్షనల్ కేసు ఇస్తుందంటే మేము మామూలుగా ఎమోషనల్ బేస్ల మీద మామూలుగా మాకు రావాలని కోరిక కానీ లేదా వాళ్ళు ఓడిపోవాలని కోరిక లేకుండా ఒక్కొక్క వర్గాల్ని లేదా డేటా సైన్స్ అప్లై చేస్తూ, స్లీపర్ సెల్స్ ఇన్ఫర్మేషన్ అప్లై చేస్తూ, మేము సర్వే శాంపుల్స్ అప్లై చేస్తూ, మాకున్న ప్రీవియస్ డేటా ఎక్స్పీరియన్స్ ని జోడించి ఒక్కొక్క నియోజకవర్గాన్ని జోడించి మొత్తం 175 వేయడం జరుగుతుంది. రఫ్ గా అనుకోవడానికి ఎవరైనా అనుకోవచ్చు సార్. అది ఎమ్మెల్యే గారు అనుకోవచ్చు, మామూలుగా ఆటో డ్రైవర్ అనుకోవచ్చు. అంటే ఇప్పుడు రోజా గారి విషయం ఏంటంటే ఆవిడ పాలిటిక్స్ లో ఉన్నారు, ఎమ్మెల్యేగా పోటీ చేసి 40%కి 11 సీట్లకి అలా రిలేషన్ పెట్టకూడదు కదా. 40% వస్తే రావచ్చు, సీట్లు మెజార్టీ పడిపోయింది కదండి అక్కడ. ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఎలా మాట్లాడిందని. అంటే ఒక బలమైన వ్యక్తి ఒక్క నియోజకవర్గం పోటీ చేశారు అనుకోండి సార్, మొత్తం మీద చూస్తే దానికి 1% ఓటు బ్యాంకింగ్ కూడా రాదు. బట్ ఆ నియోజకవర్గం గెలుచుకోవచ్చు, ఇండిపెండెంట్ ఒకరు గెలిచారు అనుకోండి ఒక పార్టీ తరఫున. సో దట్ డజంట్ మీన్ దట్ ఓవరాల్ గా వచ్చిన పర్సెంటేజ్ ఎంత ఒక సీట్ అయ్యలేదు. కొద్దిగా అమాయకత్వంగా మాట్లాడడం నాకు అనిపించిందండి. అంటే వాళ్ళు తెలిసి ఉంటుంది సార్, బాడీ ఆబ్వియస్ గా ఓడిపోయి స్టాండ్ తీసుకోవాలి కదా సార్ గట్టిగా, ఏదో చెప్పాలని చెప్పి చెప్పేది అంతే అయ్యిండొచ్చు.